సమాగమమే మనకు ఆగమ నిగమాలు అంటే వేదాలు ధర్మశాస్త్రాలు. ఇక్కడ స్పష్టంగా హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాలని దెబ్బ కొట్టేటటువంటి లేదా ఆ క్షేత్రాల యొక్క మహత్యాన్ని తగ్గించి ఆ క్షేత్రాల యొక్క ప్రాభవాన్ని వాటిపై దాడి చేసే విధంగా ఇక్కడ ఈ రచన మనకు కనపడుతూ ఉంది. మీకు షిరిడి గొప్పది అని రాసుకోవాలనుకుంటే ఎంత గొప్పదో మీరు రాసుకోండి, మీ సాయిబాబా ఎంత మహానుభావుడు గొప్పవాడు రాసుకోండి. కానీ హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి పండరీపురం, జగన్నాథపురి, ద్వారక, గయా, కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్, త్రయంబకేశ్వరం ఇలాంటి క్షేత్రాల పేర్లు చెప్పి అక్కడికి వెళ్ళేటటువంటి భక్తులకి వాళ్ళ మనసుల్లో ఇన్ని క్షేత్రాలు మనం తిరగలేం కాబట్టి ఒక్కసారి షిరిడి వెళ్తే సరిపోతుంది, ఇవన్నీ అవసరం లేదు, కేవలం షిరిడి వెళ్తే చాలు అనేటటువంటి ఒక విష బీజాలు హిందువుల మనస్సుల్లో నాటడం అవునా కాదా? ఈరోజు ఒక కంపెనీ ఏదైనా వస్తువుని ప్రచారం చేసుకోవడానికి కూడా వాళ్ళ వస్తువు ఎంత గొప్పదో చెప్పుకోవాలి తప్ప పక్కోడి కంపెనీ వస్తువులు మంచివి కావు, నాణ్యత లేవు అని చెప్పడానికి రైట్స్ లేవు. అలాంటిది ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల విషయంలో ఎప్పటి నుంచో వందలాది వేలాది సంవత్సరాల నుంచి నిర్మాణమై ఎంతోమంది భక్తులకి ఆధ్యాత్మికత బోధిస్తున్నటువంటి ఆ క్షేత్రాల యొక్క ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా, అంటే షిరిడీలో ఒక కంపెనీ పెట్టారు, ఈ కంపెనీ యొక్క మార్కెటింగ్ పెంచుకోవాలి, అక్కడ వ్యాపారం పెంచుకోవాలి కాబట్టి హిందూ భక్తుల్ని డైవర్ట్ చేయడానికి జరిగినటువంటి కుట్ర. దీని మీద మేము లీగల్గా కోర్టుల ద్వారా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాం. వీలైతే తెలంగాణ హైకోర్టులో కానీ లేదా సుప్రీంకోర్టులో కానీ ఒక పిటిషన్ వేసి ఏ క్షేత్రాలను అయితే ఇక్కడ ప్రస్తావించారో షిరిడీ సంస్థాన్ నుంచి ఒక్కొక్క క్షేత్రానికి ఇప్పటి వరకు జరిగిన నష్టానికి పరిహారంగా కనీసం 100 కోట్లు చెల్లించాలి. ఇక నుంచి షిరిడీకి వచ్చే ఆదాయంలో కనీసం 50 నుంచి 75% ఈ క్షేత్రాలకి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి ఒక పిటిషన్ కూడా మేము ఫైల్ చేయాలనుకుంటున్నాం లీగల్గా చర్చించి. కాబట్టి ఇక్కడ స్పష్టంగా శ్రీరామనవమికి ద్రోహం చేశారు, పుణ్యక్షేత్రాలను దెబ్బకొట్టే విధంగా, పుణ్యక్షేత్రాల మీద వాటి యొక్క ప్రభావాన్ని తగ్గించే విధంగా దాడి చేశారు. ఆ తర్వాత అదే పారాగ్రాఫ్లో కిందకు వస్తే సాయే శ్రీకృష్ణుడు, సాయే శ్రీరాముడు, మన నిజమైన ఆశ్రయ స్థానం శ్రీ సాయే. శ్రీరాముడి యొక్క చరిత్ర ఎక్కడ, ఈ సాయిబు గారి చరిత్ర ఎక్కడ? ఈయన రాముడితో సమానం కాదు కదా, కనీసం తోటరాముడు కూడా కాదు చెప్తున్నా. పాతాళ భైరవి సినిమాలో తోటరాముడు అంటే ఆ తోటరాముడికి కూడా సమానం కాదు. అలాంటి ఈ సాయిబు గారిని తీసుకెళ్ళి రాముడితో సమానం ఎలా చెప్తారు? అసలు రాముడి యొక్క ఔన్నత్యం చెప్పాలంటే మనకు రోజులు సరిపోవు. మీరు సాయిబు గారి గురించి ఏం చెప్తారు? మీరు సాయిబు గారి నుంచి సమాజం, హిందువులు నేర్చుకోవాల్సింది ఏంటి? ఆయన చూసి ఒక ఉత్తమమైన పుత్రుడు ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక మిత్రుడు సోదరుడు ఎలా ఉండాలి అనేది మనం రాముడిని చూసి నేర్చుకుంటాం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థకి ఆధారం రాముడు. భారతదేశం యొక్క అస్తిత్వం ఏంటి అంటే రాముడు. అలాంటి రాముడిని మీరు ఒక సాయిబుతో అల్లా అచ్చా కరేగా, అల్లా బలా కరేగా అంటూ ఎల్లప్పుడూ అల్లా నామస్మరణ చేసేవాడు సాయిబు గారు, సాయిబాబా గారు. అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి రాముడికి రీప్లేస్ ఎలా చేయాలనుకుంటున్నారు? కాబట్టి ఇది స్పష్టంగా హిందుత్వాన్ని, ముఖ్యంగా రాముడి మీద విపరీతమైనటువంటి ద్రోహబుద్ధి ఇందులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే పేజ్ నెంబర్ 47లో జనులు తమ మహాభయంకరమైనటువంటి పాపాలను ప్రక్షాళనం చేసుకోవడం కోసం గంగ వద్దకు పోతారు. గంగ తన పాపాలను పోగొట్టుకోవడానికి మహాత్ముల పాదాలు పట్టుకుంటుంది. కనుక శ్రీ సాయిబాబా పవిత్ర చరణాలను వదిలి గంగా లేదా గోదావరి యాత్ర చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ పుణ్యతీర్థాలను టార్గెట్ చేశారు. ఫస్ట్ శ్రీరామనవమి, తర్వాత పుణ్యక్షేత్రాలు, ఇక్కడ గంగా గోదావరి యాత్ర చేసేటటువంటి ఈ పుణ్యతీర్థ యాత్రలను టార్గెట్ చేశారు. అంటే అన్ని విధాలుగా కూడా హిందువుల్ని డైవర్ట్ చేసి గుంపకొత్తగా షిరిడీ వైపుకు తరలించుకుపోవాలి, వాళ్ళ మార్కెటింగ్ పెంచుకోవాలి. వీళ్ళకి ఏ కోశాన కూడా 1% కూడా ఇలాంటి రైట్స్ లేవు. మన పుణ్యక్షేత్రాల పేర్లు ప్రస్తావించి, గంగా గోదావరి పుణ్య నదుల పేర్లు ప్రస్తావించి వాటి యొక్క పవిత్రతని దెబ్బతీసే హక్కులు వీళ్ళకి ఎవరిచ్చారు? గంగ సాక్షాత్తుగా శ్రీహరి పాదాల నుండి ఉద్భవించింది అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. 100 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఈ సాయిబు గారికి ఏ శాస్త్ర ప్రమాణం ఉంది, ఏ శాస్త్ర ఆధారాలు ఉన్నాయి? ఈరోజు హిందువులు ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఎలాంటి ప్రమాణాలు లేకపోయినా ఒక మార్కెటింగ్ చేస్తే షిరిడీ బాబా గారిని నెత్తి మీద పెట్టుకున్నారు. ఇది ఇలాగ వదిలేస్తే రేపొద్దున ఇంకొక బురిడీ బాబా వస్తాడు. కాబట్టి హిందుత్వాన్ని నాశనం చేయడానికి హిందువులే ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి నిరంకుశంగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా ఈ సాయి మతం పేరుతో ఏదైతే
సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులు ఉన్నాయో వాటన్నింటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈరోజు స్వచ్ఛ సనాతన వేదిక పేరుతో మేము అందరం కూడా ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించడం, ఇంకా భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి మేము తగిన కార్యాచరణని రూపొందించుకుంటూ ఉన్నాం. ఇవి సాయి సచ్చరిత్రలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, ఇంకా చాలా ఉన్నాయి. మీడియా సమావేశంలో చెప్పడం టైం సరిపోదు కాబట్టి ప్రస్తుతానికి ఇంతవరకు నేను ముగిస్తున్నాను. ఇంకా మిగిలిన విషయాలు మిత్రులు మాట్లాడతారు. అందరికీ జై శ్రీరామ్. మీడియా మిత్రులకి, హిందూ బంధువులందరికీ కూడా నమస్కారాలండి. సో కరుణాకర్ గారు ఇప్పుడు దాకా చెప్పారు కదా ఈ కేసు ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది. సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించాలని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఈ రోజు 2 రోజుల క్రితమో 2 సంవత్సరాల క్రితమో కాదండి, సాయిబాబా డైవర్ట్ చేయడానికి జరిగినటువంటి కుట్ర. దీని మీద మేము లీగల్గా కోర్టుల ద్వారా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాం. వీలైతే తెలంగాణ హైకోర్టులో కానీ లేదా సుప్రీంకోర్టులో కానీ ఒక పిటిషన్ వేసి ఏ క్షేత్రాలను అయితే ఇక్కడ ప్రస్తావించారో షిరిడీ సంస్థాన్ నుంచి ఒక్కొక్క క్షేత్రానికి ఇప్పటి వరకు జరిగిన నష్టానికి పరిహారంగా కనీసం 100 కోట్లు చెల్లించాలి. ఇక నుంచి షిరిడీకి వచ్చే ఆదాయంలో కనీసం 50 నుంచి 75% ఈ క్షేత్రాలకి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి ఒక పిటిషన్ కూడా మేము ఫైల్ చేయాలనుకుంటున్నాం లీగల్గా చర్చించి. కాబట్టి ఇక్కడ స్పష్టంగా శ్రీరామనవమికి ద్రోహం చేశారు, పుణ్యక్షేత్రాలను దెబ్బకొట్టే విధంగా, పుణ్యక్షేత్రాల మీద వాటి యొక్క ప్రభావాన్ని తగ్గించే విధంగా దాడి చేశారు. ఆ తర్వాత అదే పారాగ్రాఫ్లో కిందకు వస్తే సాయే శ్రీకృష్ణుడు, సాయే శ్రీరాముడు, మన నిజమైన ఆశ్రయ స్థానం శ్రీ సాయే. శ్రీరాముడి యొక్క చరిత్ర ఎక్కడ, ఈ సాయిబు గారి చరిత్ర ఎక్కడ? ఈయన రాముడితో సమానం కాదు కదా, కనీసం తోటరాముడు కూడా కాదు చెప్తున్నా. పాతాళ భైరవ సినిమాలో తోటరాముడు అంటే ఆ తోటరాముడికి కూడా సమానం కాదు. అలాంటి ఈ సాయిబు గారిని తీసుకెళ్లి రాముడితో సమానం అని ఎలా చెప్తారు? అసలు రాముడి యొక్క ఔన్నత్యం చెప్పాలంటే మనకు రోజులు సరిపోవు. మీరు సాయిబు గారి గురించి ఏం చెప్తారు? మీరు సాయిబు గారి నుంచి సమాజం, హిందువులు నేర్చుకోవాల్సింది ఏంటి? ఆయన చూసి ఒక ఉత్తమమైన పుత్రుడు ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక మిత్రుడు సోదరుడు ఎలా ఉండాలి అనేది మనం రాముడిని చూసి నేర్చుకుంటాం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థకి ఆధారం రాముడు. భారతదేశం యొక్క అస్తిత్వం ఏంటి అంటే రాముడు. అలాంటి రాముణ్ణి మీరు ఒక సాయిబుతో అల్లా అచ్చా కరేగా, అల్లా భలా కరేగా అంటూ ఎల్లప్పుడూ అల్లా నామస్మరణ చేసేవాడు సాయిబు గారు, సాయిబాబా గారు. అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి రాముడికి రీప్లేస్ ఎలా చేయాలనుకుంటున్నారు? కాబట్టి ఇది స్పష్టంగా హిందుత్వాన్ని, ముఖ్యంగా రాముడి మీద విపరీతమైనటువంటి ద్రోహబుద్ధి ఇందులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే పేజ్ నెంబర్ 47లో జనులు తమ మహాభయంకరమైనటువంటి పాపాలను ప్రక్షాళనం చేసుకోవడం కోసం గంగ వద్దకు పోతారు. గంగ తన పాపాలను పోగొట్టుకోవడానికి మహాత్ముల పాదాలు పట్టుకుంటుంది. కనుక శ్రీ సాయిబాబా పవిత్ర చరణాలను వదిలి గంగా లేదా గోదావరి యాత్ర చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ పుణ్యతీర్థాలను టార్గెట్ చేశారు. ఫస్ట్ శ్రీరామనవమి, తర్వాత పుణ్యక్షేత్రాలు, ఇక్కడ గంగా గోదావరి యాత్ర చేసేటటువంటి ఈ పుణ్యతీర్థ యాత్రలను టార్గెట్ చేశారు. అంటే అన్ని విధాలుగా కూడా హిందువుల్ని డైవర్ట్ చేసి గుంపకొత్తగా షిరిడీ వైపుకు తరలించుకుపోవాలి, వాళ్ళ మార్కెటింగ్ పెంచుకోవాలి. వీళ్ళకి ఏ కోశాన కూడా 1% కూడా ఇలాంటి రైట్స్ లేవు. మన పుణ్యక్షేత్రాల పేర్లు ప్రస్తావించి, గంగా గోదావరి పుణ్య నదుల పేర్లు ప్రస్తావించి వాటి యొక్క పవిత్రతని దెబ్బతీసే హక్కులు వీళ్ళకి ఎవరిచ్చారు? గంగ సాక్షాత్తుగా శ్రీహరి